ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ కొండను దాటి వెళ్ళబోతున్నాం. మీకు కనిపిస్తుంది ఆ కొండ దాటి అవతలకు వెళ్తేనే దొరుకుతాయి అది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. ఈరోజు అయితే నేను అడవిలోకి వచ్చానండి. ఎందుకంటే ఎదురు కొమ్ముల కోసం అని వచ్చాము. ఒకసారి వెళ్ళాము, ఫెయిల్ అయిపోయింది, దొరకలేదు. అది అన్ సీజను. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎదురు కొమ్ముల కోసం అని వచ్చాము. సో వీడియో మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఎదురు కొమ్ములు తీయడమే కాదు, వాటిని ఎలా వండుకొని తినాలో కూడా మా వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ అడవిలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎదురు కొమ్ములు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక చెట్టు ఉంది. మీకు చాలా ఎదురు చెట్లు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది. ఈ అడవిలోకి అయితే వెళ్తున్నాం ఎదురు కొమ్ముల కోసం. సారీ ఫ్రెండ్స్, ఒక 20 రోజులుగా నేను వీడియోస్ అయితే పెట్టడం మానేశాను. ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది. 2 వారాలు మంచం పట్టేశాను. అందుకే మళ్ళీ ఈరోజు అయితే వీడియో మీకు పెట్టాలనుకున్నాను. అందుకే కష్టపడి వస్తున్నాను. ఊరి ఎక్కడున్నారా చెట్లు కనిపించుకుంటావా? ఊరే ఇలా దారి ఉందో లేదో. ఊరి ఇచ్చేసుకుంటా ఉన్నాయి బాబు. ఫ్రెండ్స్ అయితే ఇవి వర్షాకాలంలోనే బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. మిగతా కాలాలు అసలు దొరకవు ఈ ఎదురు కొమ్ములు అనేది. మా గిరిజనులు అయితే చాలా ఇష్టంగా తినేది ఇవే. మేము కూడా చాలా ఇష్టంగా తింటాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక ఎదురు కొమ్ము ఉంది. బా యా ఇలా ఇరిస్తే చాలు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఎదురు చెట్టు ఉంది. ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఎదురు కొమ్ము ఉంది. చూడండి ఒకసారి, చూపించానా ఫ్రెండ్స్? ఇదే ఎదురు కొమ్ము కనిపిస్తుంది. ఎదురు కొమ్ము దీని ఏం లేదు, జస్ట్ చాలా గట్టిగా ఉంది. అందుకే దీని కత్తిని యూజ్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఎదురు కొమ్ము అయితే దొరికింది. ఫ్రెండ్స్ దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్, కరిచేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక ఎదురు కొమ్ము ఉంది. ఓ ఈరోజు అదృష్టమే ఫ్రెండ్స్, కూరే. ఇది నరకడానికి అవుతురా? మధ్యలో ఇరిగిపోయింది. ఓకే, ఇక్కడ ఒకటి దొరికింది. ఈరోజు కూర ఫ్రెండ్స్. ఏంటి ఓకే, సూపర్ బ్రో, 2 దొరికాయి. ఈ అడవిలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ కొన్ని దొరికాయి. కూరకు సరిపోయినంత ఏరుకొని వెళ్ళిపోతే చాలు.
అదే ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎదుర్కొమ్ము. ఎక్కడ ఇక్కడ అడదా అనేది చూపించేది ఫ్రెండ్స్. ఎదుర్కొమ్మంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈరోజు ఆదివారం కదా, ఒక పక్క చర్చ్ అవుతుంది. ఇది ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ ఈసుల్లా కనిపిస్తున్నాయి కదా, ఇది చెయ్యి తగిలితే చాలా దురద పెట్టేస్తాయి. సో తగలకుండా తీయాలి. అబ్బా ఫ్రెండ్స్, అయితే ఈ ఎదుర్కొమ్మలు అయితే వర్షాకాలం సీజన్లోనే దొరుకుతాయి. చూడండి, ఒకటి దొరికింది. అయితే ఈ ఎదురులతో మేమైతే ఇల్లు నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఇల్లు నేర్చుకునేటప్పుడు ఇవి బాగా యూజ్ చేస్తాం. వీటిని అయితే మేము సాధనెదురు అంటారు. సాధనెదురు అలాగే ముళ్ళుపెదురు తింటారు. కానీ ఈ సాధనెదురు ఎదురుకొమ్ములే చాలా బాగుంటాయి. అంటే చేదు ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది, చాలా బాగుంటాయి. మా ఏరియాలోనైతే సీమ, సాధన అలాగే ముళ్ళుపెదురులు దొరుకుతాయి. ప్రజెంట్ అయితే ఇవే బాగుంటాయి తినడానికి, కాబట్టి మా ఏరియాలో ఎక్కువ ఇవే తింటారు ఫ్రెండ్స్. ఇంకొక ఎదురుకొమ్ము ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న పిలక ఉంది. దీన్ని అయితే ఇప్పుడు మేము విరము, ఎందుకంటే మేము కాకపోయినా వేరే వాళ్ళు తింటారు. సో మాకైతే ఈ పెద్ద పెద్దవే కావాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటేస్తున్నాయో. అదే ఇక్కడైతే ఈ చెయ్యి దగ్గర, అరచేయి దగ్గర అయితే ఇది దురద పెట్టదు. కానీ ఈ హ్యాండ్ వెనకాల తగిలితే మాత్రం చాలా దురద పెడుతుంది. ఇప్పటికే దురద పెడుతున్నాయి. అలా మామూలుగా అయితే అవును, నరికితే చాలు. ఇక్కడ ఇరిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇవి ప్రతి సంవత్సరం అనేది మొలుస్తాయి, ఏ డోకా లేదు. వర్షాకాలం ప్రతి సీజన్లో కూడా ఇవి మొలుస్తాయి, చాలా బాగుంటాయి. ప్రెజెంట్ అయితే మనకి ఇదిగోండి 4 దొరికాయి, ఇంకా చాలా కావాలి, చాలా వెయిట్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎదుర్కొమ్మ అవుతుంది. అన్న నాకు తగిలేసింది. ఇంకా చాలా కావాలి, ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం. ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఒకటి దొరికింది. ఎక్కడున్నాయి రో? ఇక్కడ పెద్ద కొమ్ము ఉందిరా. తింటారా అన్నీ అవే కదా. ఇవే లాస్ట్ ఫ్రెండ్స్, సరిపోతాయి. చాలా పెద్దది దొరికింది. సరిపోతాయి లేకపోతే వేసాం. ఇప్పుడు ఎదురు కొమ్ములు మీరు కట్టుకున్నాం నీట్గా, కర్రలు కట్టడమే. చాలా దొరికాయి. 1 2 3 4 5 చాలా పెద్దవే దొరికాయి ఫ్రెండ్స్.
6 7 రిపోర్ట్ ఉందా ఇది పట్టుకోరు ఇదే ఓకే ఫ్రెండ్స్ వీటిని అయితే ఇలా కట్టుకొని చాలు కట్టుకుందాం నీట్గా ఇది కిందకి వెళ్ళాక నీట్గా కొలుచుకుందాం ఓకే ఇలా కట్టుకుంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ నేను దొరికాయి సరిపోతాయి ఈరోజు కూరకి కాబట్టి వెళ్ళిపోతున్నాం కిందకి దిగాక కొండ దిగాక ఇవి నీట్గా ఒలుస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇదే మా ఊరు ఏరియా చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇది అదే మా ఊరు ఫ్రెండ్స్ ఆకలి అడ్డేస్తున్నాయి మా ఊరిని చూపించాలంటే ఎదురుకొమ్మలో ఇక్కడ తీద్దాం ఇక్కడ తీద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంది బ్రో బెతర్ ఉంది ఎట్లా వెయిట్ తీస్తున్నావా ఈ జాయింట్ లాగితే వచ్చేస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎందుకు ఇక్కడ అడవిలో తీసేస్తున్నాం అంటే ఈ తొక్కలు ఎదురు తొక్కలు కొన్ని చోట దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి చూడొచ్చు ఇంతకు వెళ్ళినప్పుడు చాలా దోమలు ఎక్కువ ఉన్నాయి అందుకనే మేము ఇక్కడ అడవిలోనే తీసేస్తున్నాం ఇది ఉంది ఇదే ఇంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు చూడండి కష్టపడి తీయేస్తున్నారు పోటీ పెట్టని ఎవరి ముందు తీస్తారా అని చూస్తా రిషి గడ తీస్తాడా లేకపోతే రోహిత్ తీస్తాడా మొత్తం తొక్కలు తీసాము ఇది ఈరోజు అయితే కూర ఈ కూర మాకు ఈరోజు కూర ఇంటికి వెళ్ళి నీట్గా వండేసేయడమే అది కూడా వీడియో పెడతాను పూర్తిగా చూడండి